హాయ్ అండి. రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రొయ్యల్ని ఆయిల్ ఏం వేయకోకుండా బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా రొయ్యల్లో వాటర్ పోయేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టుకుని ఈ విధంగా బాగా ఉల్లిపాయలను మగ్గించుకుందాం. బాగా మగ్గుతున్నాయి కదండి, ఇంకొంచెం మగ్గనిద్దాం. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకుని ఈ విధంగా కలిపేసుకుందాం. ఈ విధంగా బాగా కలిపేసుకుందాం. ఇది కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని బాగా మగ్గించుకుందాం. ఇప్పుడు రొయ్యలు ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదండి, రొయ్యలు కూడా వేసేసుకుందాం. వేసుకొని ఈ విధంగా మరొకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు, సరిపడినంత గల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాం. వేసుకుని మరొకసారి ఇలా కలుపుకుందాం. బాగా కారం కలిసేలా కలుపుకుందాం. ఇంకో 5 మినిట్స్ మూత పెట్టుకుని బాగా ఉడికించుకుందాం. ఈ విధంగా ఉడికింది కదండి, ఇప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకుని బాగా ఉడికించుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుని ఈ విధంగా బాగా ఉడుకుతుంది కదండి, ఇంకొంచెం ఉడకనిద్దాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాగా ఉడుకుతుంది కదండి, రెడీ అయిపోయిందండి. రొయ్యల కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.